జనగామ జిల్లా దేవరుప్పల గ్రామంలో బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి ఏల సుందర్ గెలుపు కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి సుందర్ను గెలిపించాలని ఓట్లను అభ్యర్థించారు. అయితే ప్రచారానికి వెళ్లిన ఎర్రబెల్లికి మహిళలకు, కార్యకర్తలకు ప్రజలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఏల సుందర్కు కేటాయించిన ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి అని, మీ వెనుక నేను ఉన్నానని, నా వెనుక రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఉన్నారని భరోసా ఇచ్చారు. మీకు కావలసిన నిధులు నేను ఇప్పిస్తానని, దొంగ హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఏందయ్యా కరెంటుకు దాదాపు 1000 కోట్లు అయితే బయటకు వచ్చి 24 గంటల కరెంటు ఎందుకు ఇవ్వాలి? ఒక 10 గంటలు ఇస్తే సరిపోతుంది అని రేవంత్ అంటారన్నట. ఆ 10 గంటలు కూడా మన గవర్నమెంట్ నీ చేతులెత్తి మొక్కుతున్నా. దేవరుప్పల గ్రామస్తులు సుందర్ని గెలిపిద్దామా లేదా? మంచి వ్యక్తి, సేవాభావం ఉన్న వ్యక్తి. నన్ను పోర్ చేసి కోతులు పట్టించాడు, మొత్తం కోతులు పట్టి అనే మీ దేవరుప్పలో కూడా కోతులు లేకుండా చేసే బాధ్యత ఆయనదే. ఒప్పుకుంటారా లేదా? నేను కూడా సపోర్ట్ చేస్తా. నాకు రాజ్యసభ సభ్యులు 5 ఉన్నారు, ఎమ్మెల్సీలు నా వెంబడి 10 మంది ఉన్నారు. నేను ఈయనకు నాకు సంవత్సరానికి 5 కోట్లు వాళ్ళు ఇస్తాను. నేను సుందర్ని గెలిపిస్తే మీ దేవరుప్పలకు సపోర్ట్గా ఉంటాయి, ఎన్ని డబ్బులైనా ఇప్పించే ఏర్పాటు చేస్తాను. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాం, మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలి. కేసీఆర్ గారికి ఇది బహుమతిగా వేయాలి. ఇద్దరా లేదా? అందరు కార్యకర్తలు యూనిటీగా చేయాలి. నేను మీ అందరికి చేతులు ఎత్తగొడుతున్నా. ఇంకో విషయం కూడా వినండి, పెద్దలే ఏది మీరు ఆగాగు. మీ దేవరుప్పల కొంతమంది పెద్ద మనుషుల మాటలు వినో ఓట్లేశారు. ఆ పెద్ద మనుషుల పరిస్థితి కూడా ఘోరంగానే ఉన్నది. మరి ఇవాళ మళ్ళా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులను ఆయన అంటాడు, నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినా నన్ను పోటీ అని అంటాడు ఆయన. కాంగ్రెస్ నువ్వు ఏం చెప్తావు? నీ వెనుక ఎవరున్నారు? ఈయనెంబడి దయన్న ఉన్నాడు, 7 సార్లు గెలిచాను. రాష్ట్రం అంతా ఉంటాం. ఈయనకి ఏ పని అంటే ఆ పని నేను చేసి పెడతాను. వాళ్ళు వెనుక ఎవరున్నారు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గెలిపించిన తర్వాత మళ్ళీ తలకాయ పట్టుకోవాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ గెలిపించిన తర్వాత నేను ఏం చేయగలను, ఏం చేస్తా, నా ఎరుకోబోలేరు అని అంటాడు ఆయన. మరి గెలిపించిన తర్వాత ఏదో సింపతి మీద గెలిపించిండ్రు, నన్ను ఏం చేయలేను అని చేతులు ఎత్తి ఏం చేస్తారు? సుందర్ వెనుక ఎవరున్నారు? దయన్న ఉన్నాడా? సుందర్ వెనుక మరి మీ అందరం ఉన్నాం. దయచేసి చేతులు ఎత్తి మొక్కుతున్నా. నాకు దేవరుప్పల మండరెడ్డి కొట్టారు. ఈ సర్పంచ్